హలో అందరికీ, లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పాను కదా, మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నామని చెప్పి. సక్సెస్ఫుల్గా 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇది వచ్చేసి మా 3rd వీక్ అనమాట. అసలు ఇది ఎంత జనం ఉన్నారంటే మార్నింగ్ 1 o'clock 2 o'clockకి ఇంత జనం ఉన్నారనమాట. అసలు ఎందుకనంటే శ్రీరామనవమి అయింది. శ్రీరామనవమి తర్వాత నెక్స్ట్ డే దర్శనం శనివారం. జనం అయితే నార్మల్గా లేరు. అసలు ప్రదక్షిణాలు కూడా మాకు చాలా కష్టమైంది అనమాట. ఈసారి 7 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఎవ్రీ టైం మనం రిసీట్ అయినప్పుడు 7 ప్రదక్షిణాలు చేసుకోవాలన్నమాట. 7 ప్రదక్షిణాలకి కూడా అసలు ఒక్కొక్క ప్రదక్షిణానికి చాలా టైం పట్టేసింది. చాలా అంటే చాలా జనం ఉండడం వల్ల మనకి తోసుకోవడం అవన్నీ కూడా బాగా ఎక్కువైపోయాయి అనమాట. ఇక్కడ మనకి దర్శనాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, అంటే 200ది ఫ్రీ దర్శనం 50 రూపీస్ అండ్ 1116. నేను చూసింది ఏంటంటే అసలు ఏ దర్శనానికైనా సేమ్ అంతే జనం ఉన్నారనమాట మొత్తం. కానీ డెకరేషన్ చాలా బాగా చేశారు. ఎందుకనంటే కళ్యాణం ఉందన్నమాట. స్వామివారి దివ్య కళ్యాణం అయితే ఉంది ఈ రోజే. అది 29th అయితే సంబరాలు స్టార్ట్ అవుతాయి అన్నారు. సో దానివల్ల ప్రదర్శనలకి అండ్ అక్కడ డెకరేషన్స్ అండ్ ఆల్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేశారనమాట. ఫైనల్లీ మాకు లైన్లో ఉండి మేము 200 రూపీస్ దర్శనం చేసుకున్నాం. లైన్లో ఉండేసరికి మాకు 2 hours పట్టిందనమాట దర్శనానికి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. కానీ సక్సెస్ఫుల్గా బాగా జరిగింది.